ఏలూరులో ఎమ్మెల్యే చింతమనేని న్యాయవాది శ్రీనివాసబాబు వివాదం దుమారం రేపుతోంది. ఉద్రిక్తతలకు దారితీసింది. అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారంటూ శ్రీనివాసబాబు ఇంటి దగ్గర నిన్న అర్ధరాత్రి అనుచరులతో చింతమనేని ఆందోళనకు దిగారు. ఈ ఘటన తర్వాత శ్రీనివాసబాబుపై టీడీపీ వేటు వేసింది. మరోవైపు శ్రీనివాసబాబు ఇంటి దగ్గరకు వెళ్తున్న చింతమనేని అనుచరులను పోలీసులు అడ్డుకున్నారు. మొత్తం వైఎస్ఆర్ వాళ్ళందరూ ఆ ఇంటి కాపలా ఉన్నారు. అది విజువల్ తీసుకుని వేయమనరా. ఈడ్పుగంటి శ్రీనివాసరావు అని లోగడ లీగల్ సెల్ ప్రెసిడెంట్ చేశారు. ఆయనకు ఇప్పుడు ఆ పదవి ఏం లేదు. తెలుగుదేశం పార్టీ మెంబర్షిప్ తీసుకుని ఒక మీడియా సమావేశం ద్వారా మరి దెందులూరు ఎమ్మెల్యే గారిని విమర్శించడం జరిగింది. దానికి సంబంధించి ఆయన్ని పిలిపించి మీడియా సమావేశాలు నిర్వహించొద్దు, ఏదన్నా ఉంటే పార్టీ అధిష్టానానికి తెలియపరచమని చెప్పి నేను పల్లా గారు సూచించడం జరిగింది. అది మొదటగా ఆయనకి సూచించి వ్యక్తిగత విమర్శలు కానీ ఏం కానీ మీడియా సమావేశం ద్వారా కూడా చేయొద్దని కూడా చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా ఆయన పార్టీ క్రమశిక్షణని ఉల్లంఘించి ఏదైతే మీడియా సమావేశం పెట్టి మళ్ళీ దెందులూరు ఎమ్మెల్యే గారిని విమర్శించడమే కాకుండా ఆయన కుటుంబంపై వ్యక్తిగత విమర్శలు కూడా చేయడం జరిగింది. దీన్ని పార్టీ అధిష్టానం పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించినట్టుగా భావించి ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసి నివేదిక పంపమని చెప్పడం జరిగింది. ఈ రోజున ఏదైతే ఈడ్పుగంటి శ్రీనివాసరావు అనే కార్యకర్తని తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాంబాబు అందిస్తారు. రాంబాబు. నవీన్, మనం చూస్తున్నాము నిన్న అర్ధరాత్రి నుంచి లాయర్ శ్రీనివాసబాబు ఇంటి దగ్గర అయితే హైదరాబాద్ నడుస్తుంది. ప్రధానంగా చింతమనేని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై శ్రీనివాసబాబు కొన్ని రోజుల క్రితం అయితే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే మీద, అదేవిధంగా ఆయన కుటుంబ సభ్యుల మీద అయితే వ్యక్తిగత దృష్టికి పాల్పడ్డారు. ఈ విషయం అధిష్టానం దృష్టి కూడా వెళ్ళింది. అయితే అధిష్టానం కూడా వెంటనే స్పందించి చింతమనేని కుటుంబం మీద ఎటువంటి వ్యక్తిగత దోషులు చేయొద్దని చెప్పేసి శ్రీనివాసబాబు అయితే హెచ్చరికలు జారీ చేస్తుంది. కానీ శ్రీనివాసబాబు అయితే వాటిని కాల్ చేయకుండా మళ్ళీ ప్రెస్ మీట్ అటువంటి నిర్వహిస్తూ ఎమ్మెల్యే చింతమనేని మీద అయితే వ్యాఖ్యలు చేస్తూనే వచ్చారు. ఈ నేపథ్యంలో నిన్న అర్ధరాత్రి అయితే ఎమ్మెల్యే చింతమనేని ఆయన అనుచరులు అయితే శ్రీనివాసబాబు ఇంటి దగ్గరకు వచ్చారు. నిన్న అర్ధరాత్రి ప్రారంభమైన ఈ రగడ అయితే రాత్రి 3 గంటల వరకు కొనసాగుతుంది. దీంతో అక్కడైతే కొంత తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. అక్కడ చేస్తున్న పోలీసులు వెంటనే ఈ వివాద పురుష పెట్టాలని భావించారు. కానీ చింతమనేని మాత్రం అందుకు అంగీకరించలేదు. ఈడ్పుగా అంటే శ్రీనివాసబాబుని అయితే వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి ఆయన డిమాండ్ చేశారు. దీంతో అప్పటికి సర్ది చెప్పేసి పోలీసులు అయితే చింతమనేని ఆయన అనుచరులు అయితే పంపించారు. ఈ రోజు ఉదయం మళ్ళీ చింతమనేని అనుచరులు అయితే అక్కడ లాయర్ శ్రీనివాసబాబు ఇంటి దగ్గర చేస్తున్నారు. కానీ పోలీసులు మాత్రం ఎవరిని లోపలికి అయితే అనుమతించలేదు. అంతేకాకుండా వాళ్ళని అయితే అడ్డుకున్నారు. శ్రీనివాసబాబు ఇంటికి వెళ్లే దారిలో అయితే బారికేడ్లు అయితే ఏర్పాటు చేస్తారు. దానికి చింతమనేని అనుచరులు అయితే అక్కడే ఉంటారు. ఈ పరిస్థితుల్లోని ఏలూరు టీడీపీ అధ్యక్షులు బడ్జెట్ చంటి స్పందించారు. అంతేకాకుండా శ్రీనివాసబాబు అయితే పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించారని చెప్పేసి స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోని లాయర్ శ్రీనివాసబాబును అయితే పార్టీ సభ్యత్వం నుంచి అయితే మేము సస్పెండ్ చేస్తున్నాము. గతంలో ఆయన హెచ్చరికలు జారీ చేస్తాము. కానీ ఆయన ఖాతరు చేయలేదు. ఆయన ఖాతరు చేయకుండా ఎమ్మెల్యే చింతమనేని మీద, అదేవిధంగా ఆయన కుటుంబ సభ్యుల మీద వ్యక్తిగత దోషాలను అనుచిత వ్యాఖ్యలు చేస్తారని చెప్పేసి బడ్జెట్ చంటి చెప్పారు. ఈ పరిస్థితుల్లోని పార్టీ సభ్యత్వం నుంచి లాయర్ శ్రీనివాసబాబును అయితే మేము సస్పెండ్ చేస్తున్నామని చెప్పి బడ్జెట్ చంటి చెప్పారు. దీంతో ప్రస్తుతం కాస్త పరిస్థితి అదుపులో ఉంది. కానీ ఏ క్షణంలో ఏ విధంగా మారుతున్నారని మాత్రం కొంత సస్పెన్స్ గా అయితే మారింది. ఎందుకంటే నేను అర్ధరాత్రి నుంచి ఈ రోజు మధ్యాహ్నం వరకు అయితే అనేక పరిణామాలు అయితే చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఈ పరిస్థితి ఏ వైపు దారి తీస్తుందని చెప్పేసి కొంత ఆందోళన అయితే టీడీపీ వర్గాల్లో ఉంది. నవీన్. ఓకే రాంబాబు.